ఫ్రెండ్స్, టేస్టీ గుమ్మడికాయ కర్రీ అయితే ఈరోజు నేను చేస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ. గుమ్మడికాయ కర్రీ, నోరూరించే రుచికరమైన గుమ్మడికాయ కర్రీ ఈరోజు మీకోసం. చూడండి, అందులో కావాల్సిన బెల్లం, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మినపప్పు, పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదని వేయలేదు. గుమ్మడికాయ. ఇప్పుడు తయారీ విధానం. మూకుడు పెట్టి అందులో ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా వేడయింది. ఇప్పుడు ముందుగా మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మినపప్పు కూడా వేసుకోవాలి. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర. కొంచెం పసుపు. ఇప్పుడు గుమ్మడికాయ కూడా వేసేస్తున్నాను. ముక్క బాగా ఉడకాలి కాబట్టి ఈ విధంగా ప్లేట్ పెట్టిన తర్వాత పైన గిన్నెలో వాటర్ పోసి ఈ విధంగా పెట్టాలి. కుక్కర్ అయితే అవసరం లేదు. కుక్కర్లో అయితే డైరెక్ట్ ముక్కలు వేసేసుకొని బెల్లం వేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఈ విధంగా పెట్టిన తర్వాత మధ్యలో ఒకసారి తీసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేస్తే ముక్క ఇంకా తొందరగా మగ్గిపోతుంది. మీకు రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. ఒక్కసారి మళ్ళీ కలుపుదాం. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఏ విధంగా ఉడికిందో. చూసారా ఫ్రెండ్స్, మూత పెట్టి పైన గిన్నెలో వాటర్ పోసి పెడితే అసలు కూర అనేది మాడదు ఫ్రెండ్స్. చక్క మెత్తగా ఉడికిపోతుంది. ఏ కూర అయినా సరే. కూరల్లో వాటర్ కూడా పోయవలసిన అవసరం కూడా ఉండదు. ఇప్పుడు సరిపోయినంత కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. బెల్లం కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఉంటుంది ఈ రెసిపీ ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. గుమ్మడికాయ కూర వండటం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకుంటే అసలు చాలా ఇష్టంగా తింటారు ప్రతి ఒక్కళ్ళు.
ఎక్కువ కష్టపడవలసిన అవసరం కూడా ఉండదు ఫ్రెండ్స్. ఇందులో చాలా తక్కువ ఐటమ్స్తో చాలా సింపుల్గా వెరీ టేస్టీగా గుమ్మడికాయ కర్రీ అయితే ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా కొద్దిసేపు మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. బెల్లం వేసాం కదా ఫ్రెండ్స్, ఆ ముక్కకి ఆ బెల్లం అంతా పట్టి టేస్టీగా ఉంటుంది. గుమ్మడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.